చాలా వరకు అనకూడదు గానీ దీనికి ఎడ్యుకేషన్ ప్రధానమైన కారణం. అంటే ఎప్పుడైతే చదువుకుంటున్నారో ఆడపిల్లలు గూడా, ఎప్పుడైతే వాళ్ళకి ఉద్యోగాలొచ్చి స్వతంత్రంగా బ్రతకగలుగుతున్నారో, మీకిష్టమైతే మేము ఇంటికొస్తాం ఎప్పుడైనా సెలవులకి. వద్దంటారా? మానేస్తాం. మేము హాస్టల్‌లో ఉంటాం. మా చదువులు మేము చదువుకుంటాం. మా జీతం మేము సంపాదించుకుంటున్నాం. మీ మీద డిపెండ్ అయ్యి మేము లేము. అమ్మాయిలనొక్కటే తిడుతున్నారు. అవును. అమ్మాయిలే ఎక్కువ. ఇప్పుడు ప్రధానంగా ఎందుకంటే అబ్బాయి, అమ్మాయి ఉన్నప్పుడు అమ్మాయి క్యారెక్టర్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. క్యారెక్టర్‌ని ఎక్కువ అమ్మాయి అంటున్నారు. అమ్మాయి అంటారు జాగ్రత్తగా కూడా. ఉండాలి అనేది అమ్మాయి విషయంలోనే ఎక్కువ అబ్బాయి కంటే. తర్వాత ఇంకొకటి అబ్బాయిలు ఎప్పుడూ ఆ లెవెల్‌లో ఉన్నారు. అంటే దుర్మార్గంలో గానీ, కట్ట కానుకల విషయంలో గానీ, హెరాస్మెంట్‌లో గానీ ఆ లెవెల్‌లో ఉన్నారు. ఆడవాళ్ళు అణిగి, మణిగి ఉండేవారు. ఇప్పుడు వీళ్ళు గూడా వాళ్ళతో స్థాయిలో పెరుగుతున్నారు. వాళ్ళతో అన్నీ ఈక్వల్‌గా అయిపోయారు. పెరిగాయి. ఇవి కూడా పెరిగాయి. అన్నీ దుర్మార్గం పెరిగాయి. కూడా అన్నీ పెరిగింది. వాళ్ళు కొట్టని, తిట్టని అలాగే భరించున్నారు. ఎందుకంటే వాళ్ళకి వేరే బ్రతకడం తెలీదు. పుట్టింటారు రానివ్వరు. ఉద్యోగాలు లేవు. ఎలా బ్రతుకుతారు? ఇప్పుడు ఉద్యోగాలొచ్చాయి కాబట్టి బ్రతుకుతారు. తేడా వస్తే ఎదవకి విడాకులు ఇచ్చి వాడే ఇంకో పెళ్లి చేస్తానంటది అమ్మ. విడాకులు ఇచ్చి మారేస్తారు. అంచేత అమ్మాయిలు ఆ స్థాయికి వస్తున్నారు కాబట్టి అమ్మాయిల గురించి ఎక్కువ వర్రీ. అబ్బాయిలు ఎప్పుడు ఆ రేంజ్‌లోనే ఉన్నారు. ఫస్ట్ నుంచి అవి ఎక్కువ వింటానే ఉన్నాం మనం. ఆ! అవును. వాళ్ళు కరెక్టే. వాళ్ళు అలాగే ఉన్నారు. కానీ అమ్మాయిలు తక్కువలో ఉన్నవాళ్ళు గూడా వాళ్ళతో సమానంగా పెరిగిపోతున్నారు. కనీసం కూతురన్నా చూసుకుంటది అనే దగ్గర నుంచి ఏమో మనకి తెలియదు వరకు వచ్చిందంటున్నారు. అదే చెప్తుంటా. అంచేత అమ్మాయిలు ఎక్కువ పెరుగుతున్నారు కాబట్టి మీరు అలా పెరక్కండే బాబు అని చెప్దామని తాపత్రయం. వాళ్ళు పెరుగుతారు ఎలాగో మానరనుకో. అయినా మనం యథా తాపత్రయం ఎందుకు పడతామంటే అమ్మాయిలు కూడా దుర్మార్గులు అయిపోతున్నారు. అమ్మాయిలు కూడా మగాళ్ళతో సమానంగా అయిపోతున్నారు. అమ్మాయిలు కూడా మగాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. ఎంతమంది మగాళ్ళని ట్రాప్ చేస్తున్నారు ఆడవాళ్ళు. అంటే బ్యాలెన్సే ఉండదు ఇంకా ఫ్యామిలీలో. ఇద్దరు ఒకటే క్యారెక్టర్ అయిపోతే ఇంకా అసలు ఆ ఫ్యామిలీయే. అంతే కదా! అందుకే వాడు అడిగాడు నువ్వు వర్జినేనా అని. అంటే అలా అయిపోయారు కదా అమ్మాయిలు కూడా చాలామంది. అమ్మాయి అయ్యుండకపోవచ్చు. అందుచేత అమ్మాయి హర్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఎక్కువ మంది అలాగే ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు అనుమాన దృష్టితోటే చూస్తాడు కదా! ఇది ఎంతమందితో తిరిగిందో అన్నట్టు. అది తప్పు. అలా అడగకూడదు. అవును. అలా అడగకూడదు తప్పే. కానీ వాడి అనుమానం అయితే ఉంది కదా! వాడు అడగడం తప్పే. కానీ నమ్మకంతో పెళ్లి చేసుకోవాలి. మరి నమ్మకం ఆయనకు లేనప్పుడు కూడా పెళ్లి ఎందుకు? అనుమానం ఉండకూడదు కదమ్మా. ఈ క్వశ్చన్ వరకు వాడేం చేస్తాడు? సొసైటీ అలా ఉంది కదా! సొసైటీలో 10 మంది ఆడవాళ్ళలో 8 అలాగే తిరుగుతున్నారని చూస్తున్నాడు. వాడి ఫ్రెండ్స్‌లో చూస్తున్నాడు. వాడి కొలీగ్స్‌లో చూస్తున్నాడు. బయట సొసైటీలో చూస్తున్నాడు. సో, ఆడదాని మీద వాడికి నమ్మకం ఎలా ఉంటుంది? పెళ్లి చేసుకోవద్దు. ఎవరు ఫోర్స్ చేశారు ఇప్పుడు ఆయన్ని పెళ్లి చేసుకోమని? పెళ్లి నమ్మకం చేసుకోకుండా ఎన్నాళ్ళు లేకుండా. ఉంటాడు? నమ్మకం లేకుండా కాదు. నమ్మకం లేకుండా నమ్మి చేసుకోవాల్సిందే తప్పదు. అప్పుడు కానీ ఎన్నాళ్ళు ఉంటాడు? అట్లా కాదమ్మా. ఇప్పుడు ఒక పెళ్లి అంటే ఒక రిలేషన్‌షిప్ లోకి వస్తున్నప్పుడు నమ్మకం ఉండాలి కదా. ఇంక ఈ సొసైటీ ఇలా అంటుంది, అలా అంటుంది అనేది. సొసైటీ అంటే అలా మీకు అనడం కాదు. వాడు కళ్ళతో చూస్తున్నాడు అవన్నీ. అదే ఇంకా చదువుతున్నాడు, చూస్తున్నాడు. ఎక్కువ అట్లాంటి మంది ఆడవాళ్ళు ఇప్పుడమ్మా ఎక్కువ మంది ఆడవాళ్ళు అలా అయిపోయారు అన్నప్పుడు అందులో మంచి వాళ్ళు ఎవరో పిక్ చేసుకోవడానికి ఎలా తెలుస్తుంది? ఒక 100 మంది ఉన్నారు అక్కడ. 80 మంది చెడ్డవాళ్ళే. కాదమ్మా, అందులోంచి వాదిస్తున్నాను అనుకోవద్దు కానీ ఇప్పుడు నిజంగా ఉండేవాళ్ళు ఉంటారు కదా అవతల. అలా అది చేసే ఎలా తెలుస్తుంది? వాళ్ళని వాళ్ళ మొఖాన ఆహాహా, బోర్డేం అలా ఉండదుగా. చేసే వాళ్ళని ఎవ్వరు కూడా వాళ్ళు చాలా క్యాలిక్యులేటివ్ గా ఉంటారు. అట్లా చేసేవాళ్ళు వాళ్ళు ఎవరికి దొరకరు అసలు. ఆ ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ చేసేవాళ్ళు ఎవరికి దొరకరు. ఇప్పుడు ఈ పాయింట్ పట్టుకుని మనం, నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్స్ లో కూడా నేను చాలా మంది విన్నాను. వాళ్ళు ఏదో నమ్మి ఒక రిలేషన్షిప్ లోకి వెళ్దామంటే వీడి దిక్కుమాల ప్రశ్నలు అడిగి అనుమానాలు రేపి అవును. ఇంకా ఈ అమ్మాయి కూడా నమ్మకం పోతుంది కదా. అబ్బాయిల మీద కూడా అందుకే నమ్మకం వాడు పోతుంది అడగడం కదా. తప్పే. ఓకే. కానీ వాడి అనుమానంలో తప్పు లేదు అంటున్నాం. వాడు అడగడం తప్పే. కానీ వాడు అనుమానం వచ్చేలాగా 100కి 80 మంది ఉన్నారన్నప్పుడు ఈ 100 మందిలో 20 మందిని వాడు ఎలా పిక్ చేసుకుంటాడు? మంచి నిజాయితీగా ఉన్న వాళ్ళ ముఖం మీద రాసి ఉండదు కదా! అలాంటి వాళ్ళు చాలా ఇన్నోసెంట్‌గా కూడా నటిస్తారు. అది నేను చెప్పేది. అంచేత పట్టుకోవడం కష్టం. హ్మ్. ఇంకా కొన్నాళ్ళు వాళ్ళు పోతే కూడా వర్జిన్ అట్లే టెస్ట్ కూడా ఉన్నారు. చేయించుకోవాల్సి వాళ్ళు వస్తుంది. కూడా అట్లే ఉన్నారు. అబ్బాయిలు కూడా మనకి అబ్బాయిలు తెలియదు. ఎప్పటి నుంచో ఎప్పటి అట్లా నుంచి? ఉన్నారు. ఎప్పటి ఓకే నుంచో ఓకే. అట్లా ఉన్నారు. ఇందాక అదే చెప్పారు. వాళ్ళు ఎప్పుడు అట్లే ఉన్నారు. ఎప్పుడు కనీసం అట్లే ఉన్నారు. మీరన్నా ఇప్పుడు కొంచెం అమ్మాయిలు కూడా మారుతున్నారు కాబట్టి కనీసం మీరు మారకండి అని చెప్పడం అది. ఓకే ఓకే అబ్బాయిలు ఎప్పుడు అట్లాగే ఉన్నారు. ఓకే. సరే మా ఇటు నుంచి అట్టు వచ్చి లాస్ట్ అబ్బాయిలు అమ్మాయిలు కొట్టుకున్నాం మనం. సరే వీళ్ళందరూ మారాలి, కొంచెం అన్నా బాగుండాలి, అమ్మ ఆశిద్దాం డైరీలో ఆనందమైన అక్షరాలు ఉండాలి అని అని కోరుకుంటూ ఆశిద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.